శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వీరికి వ్యయస్థానంలో వచ్చేటువంటి గురు గమనం వలన ఎలాంటి సంచారం ఉందనేటువంటి చూసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క సింహంలో కేతుగ్రహ సంచారం, పంచమంలో అంటే ధనస్సుకు వచ్చేసరికి ఈ యొక్క చంద్రుడు అంటే సంచారంలో భాగంగా చంద్రుడు రావడము, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని, నవమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి బుధ సూర్య శుక్రగ్రహ సంచారాలు, ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహ సంచారం వలన, ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ సంచారం వలన సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి, అలాగే నిత్యం ఏదో ఒక రకంగా ఉన్నటువంటి టెక్నాలజీని కానివ్వండి, పనులు కూడా కానివ్వండి, కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వీరి యొక్క 10వ ఇంట సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారం వలన ప్రజెంట్ వీరికి ఉన్నటువంటి పరీక్షా కాలం అని చెప్పి మనం చూడొచ్చు. వ్యయస్థానంలో గురువు ఉన్నాడు అని అంటే మనల్ని బాగా పరీక్షిస్తాడు, ఇబ్బంది పెడతాడు. కొన్ని రకాలైనటువంటి అంటే వీరు ఏం చేస్తారు, వీరికి ఉన్నటువంటి కీలకమైన క్రూషియల్ స్టేజ్ లో వీళ్ళు ప్రవర్తిస్తారు, దాన్ని బట్టి రిజల్ట్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. గృహిణులు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే శుకస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే ఏదో ఒక తెలియనటువంటి విషయం గురించి వీళ్ళు మాట్లాడి ఇబ్బంది పడవచ్చు, అసంతృప్తి లేదా చికాకు ఎక్కువగా కలవచ్చు. అలాగే 8వ ఇంట ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల భర్తతో లేదా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు రావచ్చు. అలాగే ఏదైనా వస్తువు కొనడం వల్ల కూడా వీరికి వివాదం అనేటువంటివి రావచ్చు ఆ యొక్క వస్తువు వల్ల. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కెరీర్ లో వీరికి చాలా క్రూషియల్ టైం అనేటువంటిది ఈ నెల అని చెప్పి మనం చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి లాభసాటిగా ఉండేటువంటి సమయము. అయితే సూర్యుడు లాభస్థానంలో ఉన్న కారణం చేత ఆఫీస్ లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. శుక్రుడు బుధుడు కలిసి ఉన్న కారణం చేత కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రమోషన్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. జీతం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వ్యాపారస్తులు, అలాగే మీడియా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి, అలాగే మాస్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే గ్రహ సంచారాల్లో భాగంగా వ్యాపార రంగానికి సంబంధించి ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో వీరి యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త డీల్స్ కూడా కుదిరించుకుంటారు. అలాగే భాగస్వామ్యంతో పనులు చేసేటువంటి అవకాశం ఉంది. 11వ ఇంట సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారాల వలన లావాదేవీలకు సంబంధించి ఒక స్పష్టత ఉండకపోవచ్చు. ఎందుకంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారాల వలన రాజకీయ నాయకులకు సంబంధించి నవమంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే 11వ ఇంట సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారాల వలన వీరికి సూర్యుడు సంచారం చేస్తున్నటువంటి స్థితి వలన పార్టీలో అథారిటీ పెరుగుతుంది. అంటే ధనపరమైనటువంటిది కాకుండా మనం డబ్బుతో కూడా కొనుక్కోలేనటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు మాత్రం వీరికి లాభంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే కనుక 12వ ఇంట గురుగ్రహ సంచారం చేయడం వలన వివాహం కోసము, వివాహం కుదరడం కోసము, వివాహం సంబంధాలు చూసేటువంటి క్రమంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. తొందరపడి వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కూడా రైతులు కూడా ఏంటంటే తొందరపాటుగా ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవడం, కుజుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత వీళ్ళు భూ సంబంధితమైనటువంటి నెగిటివిటీ చేయకుండా, ఎటువంటి తప్పిదాలు చేయకుండా ఆ కుజుడు కాపాడుతూనే ఉంటాడు. కానీ వాటిని మీరు ఓవర్ రైట్ చేసి వెళ్ళడం వల్ల రైతులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైనా మీకు అనుమానం వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందని ముందుగా తెలిసినా ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లకుండా ఉండండి. అలాగే వీరి పనులలో ఆలస్యం జరగవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి శని మందగమనుడు,
చాలా ఆలస్యంగా వెళ్తూ ఉంటాడు కాబట్టి పనులన్నీ కూడా నిదానంగా వెళ్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఉదరము, ఉదర కింది భాగములు, మూత్రపిండములు, మోకాలు, తొడలు, పిక్కలు, కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. అయితే వీరికి 12వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన కానివ్వండి, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల కానివ్వండి, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, ఒక పక్క ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నప్పటికీ డాక్టర్ని సంప్రదిస్తున్నప్పటికీ వీరి యొక్క మనవళ్లతోని, మనవరాళ్లతోని, కుటుంబ సభ్యులతోని సమయం గడపడం వల్ల ఆ నొప్పి వీరికి తెలవకుండా ఉంటుంది, ఆ బాధ తెలవకుండా ఉంటుంది. విడాకుల కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, అలాగే కోర్టు కేసుల్లో ఎవరైతే కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాలైనటువంటి సవాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీటికి కూడా కారణం అష్టమంలో ఉన్నటువంటి శని మాత్రమే. కాబట్టి వీలైనంత వరకు కూడా రాహువు కూడా ఏంటంటే వీరికి సప్తమంలో రాహువు, అష్టమంలో శని ఉన్న కారణం చేత ఈ యొక్క కలత్ర దోషం ఉంటేనే మనకి వివాహానికి సంబంధించి డివర్స్ లాంటివి వెళ్తూ ఉంటారు. కాబట్టి అవతల వ్యక్తి ఊహించినటువంటి మొండితనం వలన వీరు ఇబ్బంది పడవచ్చు, కేసు వాయిదా కూడా పడవచ్చు, లీగల్ గా అడ్వైజర్లు ఏదైనా చెబితే మీరు దాన్ని ఓవర్ రైట్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడవచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా, మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టండి ఏది తినొద్దు, మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొని అయినా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు, అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే
ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.